సర్కారు విద్యను సరికొత్త దిశలో నడిపించడంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. టీపీఎస్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం 4 పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి ఉన్నాయి. రాష్ట్రంలో దశల వారీగా 100 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కెమెరామెన్ ఇటు మనం తీస్తారు మనోడు రావట్లేదని చెప్పలేదు. మీరు కూడా కూర్చోండి. అడిగారమ్మా. కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా ఆరుట్ల టీపీఎస్ వాతావరణం ఆకట్టుకుంటోంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్నారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరగనుంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు, వసతులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షకులను కూడా అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం 5 స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ వరకు మొత్తం 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు. కూర్చోండి అంత కూర్చోండి, వెళ్ళండి, కూర్చోండి. ఆరుట్లలో ఆవిష్కృతమవుతున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరంభం మాత్రమేనని, రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో 100 టీపీఎస్లను నెలకొల్పటం తదుపరి తమ కర్తవ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని, ఇకపై ఒక నినాదం మాత్రమే కాదు, కళ్ళ ముందు కనిపించే నిజమని రేవంత్ అన్నారు. మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలతో తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న తన సంకల్పానికి రూపం తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని స్పష్టం చేశారు. ఇద్దరు మారుతున్నాడు.
బడిలో చదువుకోవటం, కాన్సన్ట్రేట్ చేయటం, ఫోకస్ చేయటం అంత సులభం కాదని తెలిసి, ఆకలి తెలిసిన హృదయమే అన్నార్తుల బాధను అర్థం చేసుకోగలదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి, ఎంపీ గారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విద్యార్థులతో కలిసి ఈ పోషక విలువలున్న అల్పాహారము, మధ్యాహ్న భోజనము, సాయంకాలం స్నాక్స్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్న తరుణం అది. బహుశా మీరు చాలామంది అనుకుంటారు, అరే మా దోస్త్ ఎంత అదృష్టవంతుడురా, ఇడిదిక్కో ఒక అబ్బాయి, అడిదిక్కో అమ్మాయి కూర్చొని సాక్షాత్తు సీఎం గారితో కూర్చొని తింటున్నారు, మాట్లాడుతున్నారని. మరి మీకు కూడా ఇలాంటి విజయాలు సాధ్యం కావాలంటే మీ చేతిలోనే ఉంది. 10th క్లాస్లో లేదా 10+2లో డిగ్రీలో విజయాలు సాధించండి. ఎక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఏ కొంచెం మెరిట్ ఉన్నా కానీ మరి ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. చదువుకునే పిల్లవాడి పొట్ట ఆకలితో అలమటిస్తే ఆ బుర్రలోకి అక్షరాలు ఎక్కవు. నేను ఆపేనా రైట్. జవహర్ బాల్ భవన్ చిరంజీవుల సాంస్కృతిక కార్యక్రమాలు అటు స్క్రీన్ మీద రెండు. సర్కారు విద్యను సరికొత్త దిశలో నడిపించడంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తున్నారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. టీపీఎస్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం 4 పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి ఉన్నాయి. రాష్ట్రంలో దశల వారీగా 100 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా ఆరుట్ల టీపీఎస్ వాతావరణం ఆకట్టుకుంటోంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్నారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరగనుంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు, వసతులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షకులను కూడా అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం 5 స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ వరకు మొత్తం 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరుట్లలో ఆవిష్కృతమవుతున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరంభం మాత్రమేనని, రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో 100 టీపీఎస్లను నెలకొల్పటం తదుపరి తమ కర్తవ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని, ఇకపై ఒక నినాదం మాత్రమే కాదు, కళ్ళ ముందు కనిపించే నిజమని రేవంత్ అన్నారు. మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలతో తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న తన సంకల్పానికి రూపం తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఫైల్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో అల్పాహారం చేస్తున్నారు. అలాగే మంత్రులు కూడా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తున్నారు.
విద్యను సరికొత్త దిశలో నడిపించడంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించారు. అలాగే విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తున్నారు. ఇప్పుడు అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. టీపీఎస్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం 4 పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో